హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే మన వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ వెళ్ళే ముందైనా సరే ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఒక బెల్ కూడా వస్తుంది. ఆ బెల్ కూడా మీరు యాక్టివేట్ చేసినట్టయితే అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మీరు డైలీ అలా నోటిఫికేషన్ రాగానే ఇలా ఓపెన్ చేసి మీ వీడియో మొత్తం అయితే వినేసేయచ్చు. మీకు నచ్చే హాంటెడ్ స్టోరీస్ ఇక ముందు ఎన్నెన్నో రాబోతున్నాయి. ఇకపోతే ఈరోజు కథలోకి అయితే వెళ్దాం. ఈరోజు కథలో భాగంగా సురేష్, రమేష్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. పుట్టిన దగ్గర నుంచి పక్కపక్కనే ఇళ్ళు కావడం వల్ల మొదటి నుంచి ఈరోజు దాకా ఏ విషయమైనా సరే సురేష్ గురించి రమేష్కి కానీ, రమేష్ గురించి సురేష్కి కానీ వివరంగా మొత్తం తెలుసు అన్నమాట. అయితే వీరిద్దరూ చదువుకోవడం ఒకే స్కూలు, కాలేజీ ఒకే స్కూలు. కాకపోతే ఉద్యోగాలు మాత్రం వేరు వేరు స్థానాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పండగ సెలవుల కోసమని ఒకేసారి సురేష్, రమేష్ ఇద్దరు వాళ్ళ సొంత ఊరికైతే రావడం జరిగింది. అలా చాలా రోజుల తర్వాత కలుసుకున్న వీళ్ళిద్దరూ కూడా మంచిగా బయటకు వెళ్ళి ఫుడ్ తిని ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళే చోట్లు కానీ కలిసి వెళ్ళారు. అలానే ఎక్కడ తినేవాళ్ళు అక్కడికే వెళ్ళి తినేసి వచ్చారు. అలా ఎంజాయ్ చేసి వచ్చి ప్రశాంతంగా పడుకున్నారు కుటుంబ సభ్యులతో కలిసి. ఉదయం పూట సురేష్ వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరూ లేచిన తర్వాత టీ తాగుతూ ఇలా అనుకుంటున్నారు. ఏమోయ్, ఇంకా లేవలేదా మీ సుపుత్రుడు? ఇన్ని రోజుల తర్వాత వచ్చాడు, ఇంకా లేవకుండా అలా పడుకునే ఉన్నాడేంటి? ఎప్పుడూ కూడా ఉదయాన్నే లేచి జాగింగ్ అని వెళ్ళేవాడు కదా, ఇప్పుడు మాత్రం నువ్వెందుకు లేపట్లేదు అని భార్యని అడిగాడు. దానికి భార్య నవ్వుతూ, బాగానే ఉందండి మీ పరాచకాలు, అడిగేదేదో మీ కొడుకునే అడగొచ్చు కదా, నన్నెందుకు అడుగుతున్నారు? వెళ్ళి లేపండి, 5 నిమిషాలు కొడుకుని చూడకపోతే మీరుండలేరు అని చెప్పి నా భార్య నా మీద చిరాకు పడుతూ మాట్లాడి వెళ్ళిపోయింది. దానికి ఆ సురేష్ తండ్రి లేచి సురేష్ దగ్గరికి వెళ్ళాడు. ఏరా, ఇంకా లేవవా? మా దగ్గర ఉండే 4 రోజులు మాతో పాటు లేచి మాతో పాటు పడుకొని ప్రశాంతంగా మాతో పాటు 4 ముచ్చట్లు చెప్తుంటే మేము కూడా సంతోషంగా ఉంటాం కదా, లే నువ్వు అని చెప్పేసి లేపడం మొదలుపెట్టాడు. అలా 2-3 సార్లు లేపాడు. ఎంతసేపటికి సురేష్ అయితే లేవట్లేదు కదా, సరే ఇంకాసేపు పడుకుంటాడేమోనని వెళ్ళి మళ్ళీ హాల్లో కూర్చున్నాడు సురేష్ తండ్రి. అలా హాల్లో కూర్చొని కాసేపు టీ తాగి స్నానం చేసి వచ్చి పూజ చేసుకొని మళ్ళీ టిఫిన్ సమయం అయ్యేసరికి వెళ్ళి చూస్తే ఇంకా కొడుకు లేవలేదు. ఏంటి ఇంకా లేవట్లేడు అని ఈసారి దగ్గరగా వెళ్ళి, లే సురేష్, లే తొందరగా, టిఫిన్ టైం అయింది, మమ్మీ చేసి పెట్టింది, లేచి తిందువు కానీ లే అని చెప్పి లేపుతూ ఉన్నాడు. అలా అయినా సరే లేవడం లేదు. ఊపిరి మాత్రం ఆడుతుంది తప్పించి అతను మాత్రం లేవటం లేడు. ఏంటి, ఏమైంది నా కొడుక్కి, ఇలా ఎందుకున్నాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండంగానే ఈలోపు రమేష్ అక్కడికి రానే వచ్చాడు. అంకుల్, ఏంటి ఇంకా లేవలేదా? ఈరోజు మేము పార్టీకి వెళ్దామనుకున్నాం, ఇంకా రెడీ అయి ఉన్నాడు అనుకున్నా, ఏంటి ఇలా పడుకునే ఉన్నాడు, మీరెందుకు లేపలేదు అని అడుగుతుంటే దానికి అప్పటికే నిర్ఘాంతపోయిన సురేష్ తండ్రి, ఏరా ఇంకా వీడు లేవట్లేడు, ఇందాక ఒకసారి వచ్చి లేపాను అయినా కానీ మళ్ళీ లేవట్లేడు, చూడు ఒకసారి ఏమైందో అని అనగానే అక్కడ రమేష్ సురేష్ దగ్గరికి పోయి చూసి ఎంత లేపినా లేవకపోవడంతో వెంటనే ఆ అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడి నుంచి సురేష్ని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరారు. సురేష్ తల్లి తండ్రి అలాగనే ముగ్గురు కలిసి అలా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టరు సురేష్ని పరీక్ష చేసి ఇతనికి ఊపిరైతే ఆడుతుంది కానీ కాన్సన్ట్రేషన్లోకి రాలేకపోతున్నాడు, ఇతను ఇలా ఎన్ని రోజులు ఇలా ఉంటాడో తెలీదు అని చెప్పేసరికి ఆ మాట విని వెంటనే వీరు ముగ్గురు కూడా నిర్ఘాంతపోయి అలాగా కూర్చుండిపోయారు. ఏడుస్తున్నారు సురేష్ వాళ్ళ అమ్మ నాన్న. ఏమైంది మా కొడుక్కి, ఇప్పటిదాకా బాగానే ఉండి సడన్గా ఎందుకు ఇలా పడిపోయాడు అని చెప్పి. దానికి రమేష్ కూడా చాలా బాధపడ్డాడు. ఇంకా 2-3 డాక్టర్లను కనుక్కున్న వాళ్ళు కూడా ఇదే మాట చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాక సురేష్ని ఆ పరిస్థితుల్లో చూసి రమేష్ తట్టుకోలేకపోతున్నాడు. ఇక ఎక్కడ ఏం చేస్తున్నా కానీ రమేషే గుర్తుకొచ్చేసరికి వీళ్ళిద్దరూ కలిసి కూర్చునే ఒక ప్లేసు దగ్గరికి వెళ్ళి అక్కడ రమేష్ ఒక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు.
అయితే కొద్ది దూరంలో ఇంకొకతను కూడా ఎవరో కూర్చొని ఉన్నాడు. ఇదేంటి ఈ రహస్య మార్గంలోకి ఎవరూ రాలేరు, నేను సురేష్ తప్ప. కానీ ఇతనెవరో మూడో వ్యక్తి. ఇదే మొదటిసారి మేము చూడడం. మేము చిన్నతనం నుంచి కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళం, ఏదన్నా బాధ అనిపించినా సంతోషం అనిపించినా. కానీ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా మూడో వ్యక్తిని మేము చూసింది లేదు. ఈ ప్లేసు ఎవరికి పరిచయం కూడా లేదు. కానీ అతనెవరో ఇక్కడ కూర్చున్నాడేంటి కొత్తగా అని చెప్పి నాకు అనుమానం వచ్చి లేచి అతని దగ్గరగా వెళ్తూ ఉన్నాను. అతను నన్ను చూసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఎవరు ఈ వ్యక్తి? ఈ వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు, కానీ నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నాడు అని చెప్పి అతని వెనకాలే నేను పరిగెడుతూ ముందుకు వెళ్ళాను. అలా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ చుట్టూ చూస్తే చెట్లు, ఒక అడవి ప్రాంతంలాగా ఉంది. ఆ రహస్య మార్గం నుంచి కొంత ముందుకొచ్చాక ఈ ప్లేసు మనకి కనపడుతుంది. అక్కడ ఒక స్వామీజీ కూర్చొని పూజలేవో చేస్తున్నాడు. అలా పూజ చేస్తున్న అతని వైపు నేను చూస్తూ పరిగెత్తడం ఆపేశాను. ఇది చూసిన నా ముందు పరిగెత్తే వ్యక్తి పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. అతను ఎటు వెళ్ళిపోయాడో కూడా నాకు తెలియదు. కానీ నేను ఈ సన్నివేశాన్ని చూస్తూ ముందుకు అడుగులు వేస్తూ పోయి డైరెక్ట్గా స్వామీజీ ఎదురుగా కూర్చున్నాను. నన్ను చూసిన ఆయన ఒకేసారి కళ్ళు తెరిచి, ఎవరు నాయనా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడిగాడు. దానికి అతను, ఏమో తెలియదు స్వామి, నేను మీ ముందుకు ఎందుకు వచ్చి కూర్చున్నాను, కానీ నా బాధ మీరు తీర్చగలరు అని నా మనసుకి ఇప్పుడు అనిపించింది. అందుకే నేను మీ దగ్గరికే వచ్చి కూర్చున్నాను. ఇలాగా మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితులం అంటూ చిన్ననాటి నుంచి ఇప్పటిదాకా జరిగిన విషయాలన్నీ చెప్పుకొని వచ్చాడు. అది విన్న స్వామీజీ, సరే ఒక్కసారి వెళ్ళి నీ స్నేహితుడిని చూసొద్దాం పదా అని లేశాడు. కానీ నేను ఏమీ అడగకముందే అతను లేచి ఎందుకలా అన్నాడో నాకు తెలియదు. కానీ ఆయన అలా అడగంగానే నాకెందుకో తీసుకొని వెళ్ళాలనిపించింది. అలా స్వామీజీని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్లో సురేష్ వాళ్ళ అమ్మా నాన్న స్వామీజీని చూసి, ఏంటి రమేష్, ఈయనెవరు, ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు. దానికి స్వామీజీ నవ్వుతూ, నేను ఏ సమయానికి ఎక్కడికి రావాలో ఏం చెయ్యాలో మీరు నాకు చెప్పలేరు, కానీ నాకు తెలుస్తుంది నేను ఎక్కడికి రావాలి, ఎవరికి ఏం చెయ్యాలో. దానిలో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. ఆయన మాటల్లో అంతరార్థం మా ముగ్గురిలో ఎవరికీ అర్థం కాలేదు. కానీ నా ఫ్రెండ్ దగ్గరికి ఆయన్ని తీసుకొని వెళ్ళి చూయించాను. ఆయన నా ఫ్రెండ్ తల మీద చేయి పెట్టి ఏదో ఆలోచిస్తూ ఒక 5 నిమిషాలు ఉండిపోయాడు. ఆ తర్వాత తల మీద నుంచి చెయ్యి తీసి, ఇతని ఆత్మ ఇతనిలో లేనే లేదు, మీరు కూర్చొని ఏడ్చినా ఎక్కడికి తీసుకెళ్ళినా ఏం ఉపయోగం ఉంటుంది, ఏమీ ఉపయోగం ఉండదు అని అన్నాడు. దానికి మేమందరం ఒకేసారి ఆశ్చర్యానికి లోనయ్యి ఏం మాట్లాడాలో తెలియక కూడా, ఏమంటున్నారు స్వామీజీ, మా కొడుకు ఆత్మ మా కొడుకు శరీరంలో లేకుండా ఎలా బతికి ఉంటాడు, మీరు అనేది ఏంటి, అసలు మీరేమనుకుంటున్నారు అని అన్నాడు. దానికి స్వామీజీ, అవునమ్మా నేను చెప్పేది నిజమే. కొన్నిసార్లు మనం నిద్రిస్తున్న సమయంలో కూడా మన శరీరం నుంచి మన ఆత్మలు వేరవుతాయి. అవి ఎక్కడికో వెళ్ళి సంచారం చేసి మళ్ళీ మన శరీరం లోపలికి తెల్లారేసరికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు మార్గమధ్యంలో అవి వేరే వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోతే మన శరీరంలో ఇంకా ఆత్మ రాలేక అటు ఇటు ఉండలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా మీ కొడుకు శరీరం నుంచి ఆ ఆత్మ వేరయ్యి వేరొక మనిషి శరీరంలోకి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఆ మాట వినంగానే మేమందరం ఏడుస్తూ కుప్పకూలిపోయాము. అలా అయితే ఇప్పుడు ఆ మనిషిని ఎలా కనిపెట్టాలి, ఎక్కడున్నాడని కనిపెట్టాలి, ఏ విధంగా కనిపెట్టాలి, మళ్ళీ నా కొడుకు ఆత్మని నా కొడుకు శరీరంలోకి ఎలా ప్రవేశించాలి అని సురేష్ తల్లి తండ్రి ఒకటే ఏడుస్తూ ఉన్నారు. అది విన్న రమేష్ ఒక్కసారి తన కళ్ళల్లోంచి వచ్చే నీళ్లు తుడుచుకొని, స్వామీజీ మీరు చెప్పింది నిజమై ఉంటే నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పాలి. మిమ్మల్ని కలవడానికి ముందు మేమిద్దరము వెళ్ళే ఒక రహస్య మార్గానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి చూస్తే కొద్ది దూరంలో ఒకతను అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. కానీ నేను అతని దగ్గరికి వెళ్ళేసరికి అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు. అలా ఎందుకు పరిగెత్తాడో నాకు తెలియదు, కానీ మా ఇద్దరికి తప్ప ఆ ప్రదేశం గురించి ఇంకొకరికి తెలియదు. అలా అయితే నా ఫ్రెండ్ ఆత్మ అతని శరీరంలోకి ప్రవేశించి ఆ మార్గాన్ని మర్చిపోలేక వచ్చి అక్కడ కూర్చొని బాధపడుతున్నాడేమో, నన్ను చూసి నేనేం అడుగుతానో ఏం చెప్పాలో తెలియక పరిగెత్తాడేమో. అదే అయి ఉండొచ్చు కదా. మనం ఇప్పుడు ఆ వ్యక్తిని పట్టుకుంటే మన ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి కదా అని నేను చెప్పాను. దానికి స్వామీజీ నవ్వుతూ, అవును మరి కనుక్కోవాలి కదా, కనుక్కున్న తర్వాత మనం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు స్వామీజీ అక్కడి నుంచి.
ఇంకా తర్వాత రమేష్ తన ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాడు. ఎవరినైతే వ్యక్తిని అతను చూశాడో ఆ వ్యక్తికి సంబంధించిన గుర్తులన్నీ చెప్తూ ఒక డ్రాయింగ్ వేయించాడు. ఆ డ్రాయింగ్ని నలుగురికి చూయిస్తూ ఇతన్ని మీరు ఎక్కడన్నా చూసారా అని చెప్పి అడుగుతూ మొత్తం అక్కడ ఉన్న సిటీ మొత్తం వెతుకులాడుతూ ఉన్నాడు. ఒకరోజు అదే పనిలో భాగంగా వెళ్ళి వేరే అతన్ని అడిగితే అతను చెప్పాడు, ఇతను పలానా స్టేషన్లో కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాడు, మీరు వెళ్ళి కలవచ్చు అని చెప్పాడు. అలా నేను అతను చెప్పిన ప్లేస్కి వెళ్ళి చూశాను. నిజంగానే అక్కడ అతను కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు. అతని పక్కనే ఇంకొకతను కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ అక్కడ ఎవరితోటో మాట్లాడుతున్నారు. అయితే వారితో మాట్లాడడం అయిపోగానే నేను వెళ్ళి కలవాలి అని అనుకున్నాను. వాళ్ళతో మాట్లాడడం అయిపోయి యువతలకి వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాగానే నేను ఎదురుగా వెళ్ళాను. మీరు ఆ రోజు అక్కడికి వచ్చి కూర్చొని ఏడుస్తున్నారు కదా, దేనికి ఏడుస్తున్నారు, మీరెందుకు ఏడుస్తున్నారు, నన్ను చూసి మీరు ఎందుకు పరిగెత్తారు అని నేను అడిగాను. దానికి ఆ వ్యక్తి మళ్ళీ నన్ను చూసి 4 అడుగులు వెనక్కి వేసి నా మాటలు విన్న తర్వాత అవేవి తెలియనట్టుగా పట్టించుకోనట్టుగా వెళ్ళిపోయాడు. కానీ అతని పక్కనే ఉన్న వ్యక్తి, ఏం మాట్లాడుతున్నావు, వాడితో నువ్వేం మాట్లాడావు, నీకేం తెలుసు వాడి గురించి, అసలు నిన్ను చూసి వాడెందుకు పరిగెత్తుతాడు అని పక్కనే ఉన్న అతను నన్ను అడిగారు. మీరు ఇంతలా అడుగుతున్నారు, మీరెవరండి, నేను అతన్ని కదా ప్రశ్నలు అడిగాను అని చెప్పి రమేష్ అన్నాడు. దానికి అతను, నా పేరు వెంకట్, నేను అతని ఫ్రెండ్ని, నువ్వు నా ఫ్రెండ్ని ఇలా అడగడం నాకు నచ్చలేదు, నిన్ను చూసి నా ఫ్రెండ్ ఎందుకు పరిగెత్తుతాడు అని వెంకట్ రమేష్ని అడిగాడు. దానికి రమేష్, నేను కూడా అదే అడగడానికి వచ్చాను, నన్ను చూసి అతను ఎందుకు పరిగెత్తాడు, నా ఫ్రెండ్ ఆత్మ నాకు కనిపించట్లేదు, అందుకని నేను దానిలో భాగంగా వెతుకుతూ వచ్చాను అంటే, నీకేమైనా పిచ్చా, నీ ఫ్రెండ్ ఏంటి, ఆత్మ ఏంటి, నువ్వు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సింది ఇక్కడికి వచ్చావా ఏంటి పొరపాటున, వెళ్ళు అవతలికి అని అనడం మొదలుపెట్టాడు. లేదు అని చెప్పి నేను జరిగిందంతా చెప్పాను. జరిగిందంతా విన్న వెంకట్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు మీ ఫ్రెండ్ ఆత్మ ఏంటి, ఆత్మ శరీరం నుంచి వేరవడం ఏంటి, ఇది సైన్స్ పరంగా కూడా ఎక్కడా ఇంతవరకు జరిగిన విడ్డూరం లేదు, అలాంటిది నువ్వు నాకు వచ్చి చెప్తే నేను ఎలా నమ్మాలి అని అంటే, లేదు నేను తీసుకెళ్తాను రండి ఒక స్వామీజీ దగ్గరికి అని చెప్పి అక్కడున్న రమేష్ వెంకట్ని స్వామీజీ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అలా వెళ్ళిన స్వామీజీ దగ్గరికి వెంకట్ ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏంటి స్వామీజీ, మీరే చెప్పారంట కదా ఆత్మ అని చెప్పి, ఇదంతా నాకు కట్టుకథలాగా అనిపిస్తుంది, మనము ఇంత పెద్ద సోషల్ మీడియాలో ఉండి సైన్స్ని ఇంత నమ్మేవాళ్ళం, ఇంకా వెనకటి కాలంలో లాగా ఆత్మ అని మీరు ఎలా అంటారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అడగడం మొదలుపెట్టాడు వెంకట్. దానికి స్వామీజీ, అవును ఇలా జరుగుతాయి అని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్పి చూపించడం మొదలుపెట్టాడు. అది చూసిన తర్వాత వెంకట్ నమ్మడం మొదలుపెట్టాడు కొంచెం కొంచెంగా. ఇంకా ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నీ చూసి దగ్గర నుంచి పరిశీలించాక నమ్మక తప్పలేదు వెంకట్కి. అయితే రమేష్ వెంకట్ని ఇలా అడిగాడు, మీ ఫ్రెండ్ అన్నారు కదా, అతని గురించి నాకు కొంచెం వివరంగా చెప్పండి, ఇప్పుడు అతని ఒంట్లోనే నా ఫ్రెండ్ ఆత్మ ఉందని మా అనుమానం, దయచేసి మీరు నిజంగా చెప్పండి అంటే, దానికి వెంకట్, అవును ఈ మధ్య 1 వారం నుంచి ఇంతకు ముందులాగా నా ఫ్రెండ్ నాతో ఉండట్లేడు, ఎందుకా అని నేను ఆలోచిస్తున్నాను. అయితే వాడి పేరు సుబ్రహ్మణ్యం అనాథ, ఎవ్వరూ లేరు, తల్లి తండ్రి ఎవ్వరూ లేరు, 13 ఏళ్ళకి అనాథాశ్రమంలోకి వచ్చి అక్కడే చదవడం మొదలుపెట్టాను అని చెప్పాడు. ఆ తర్వాత కాలేజ్కి వచ్చిన తర్వాత నేను వాడు ఒకేసారి పరిచయం అయిన తర్వాత దగ్గర నుంచి బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయాము. నా గురించి వాడి గురించి నాకు తెలిసేలాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కూడా మారిపోయాము. సో అలాగా అతని గురించి నాకు మొత్తం తెలుసు. మేమిద్దరం ఉద్యోగం చేసేది కూడా ఒక్క దగ్గరే. కానీ ఈ వారం నుంచి కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. వచ్చిన మొదటి రోజు అయితే నేనెవరో తెలియనట్టుగా వింతగా ప్రవర్తించాడు. కానీ నేను ఏమైంది అని చెప్పి నేను గట్టిగా నిలదీసేసరికి ఆ తర్వాత ఏం లేదులే, తలనొప్పిగా ఉంది, నాకు కొంచెంసేపు నన్ను వదిలేసేయి అని చెప్పి అలా నన్ను కొద్దిగా అవాయిడ్ చేస్తున్నాడేమో ఏ కారణాల వల్ల అని నాకు అనిపించింది. సరే ఇదంతా నా దగ్గరంటే ఈ విషయాలు వదిలేద్దాం, అతని భార్య దగ్గరికి వెళ్ళి కనుక్కుంటే నిజానిజాలు తెలుస్తాయి కదా అని చెప్పి అన్నాడు వెంకట్. దానికి రమేష్, మీరే మమ్మల్ని నమ్మలేదు, ఇక అతని భార్య మమ్మల్ని ఏం నమ్ముతుంది, మేమెలా ఆవిడని అడగాలి అంటే, అతని భార్య అలా ఏమీ అనుకోదు, మేమందరం కూడా ఒక కాలేజీలో చదువుకున్న వాళ్ళమే. అయితే సుబ్రహ్మణ్యం తన భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు శ్వేత.
వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ వారం నుంచి నాతోనేనా లేకపోతే ఇంట్లో కూడా ఇలానే ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుంటే మనకి విషయాలు అర్థమవుతాయి అని చెప్పడం జరిగింది. దానికి వెంటనే సరే వెళ్దాం పదండి అని చెప్పి స్వామీజీ, రమేష్, వెంకట్ వీళ్ళ ముగ్గురు కూడా శ్వేత దగ్గరికి బయలుదేరారు. అలా అక్కడికి వెళ్ళి శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ చూడగా అక్కడైతే శ్వేత కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఏంటి శ్వేత, ఏం ఆలోచిస్తున్నావు అని వెంకట్ అడిగాడు. శ్వేత వెంకట్ని చూసి, రారా వెంకట్, ఎన్ని రోజులైంది నువ్వు మా ఇంటికి వచ్చి, అసలు ఈ మధ్యకాలంలో నువ్వు రావట్లేవు అని చెప్పి కూర్చొని టీ ఏమన్నా కాఫీ ఏమన్నా తేనా అని చెప్పేసి అడిగేలోపు పక్కనే ఉన్న ఇద్దరిని చూసి, వీళ్ళిద్దరు ఎవరు వెంకట్, కొత్తగా చూస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరో కూడా నాకు తెలియదు, నీతో పాటు వచ్చారు, ఏమైంది అని అడిగింది. దానికి వెంకట్, సరే శ్వేత, నాకు ఇప్పుడు ఏమీ వద్దు కానీ నువ్వు కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి, వాళ్ళు మనవాళ్ళేలే, నీకేమి ఇబ్బంది లేదు, నువ్వు కూర్చొని నేను అడిగే వాటికి సమాధానం చెప్పు చాలు అని చెప్పి వెంకట్ చెప్పాడు. దానికి శ్వేత, ఏంటి వెంకట్, నన్ను ఏమన్నా ఇంట్రాగేట్ చేస్తున్నావా, అలా మాట్లాడుతున్నావేంటి కొత్తగా, సరే చెప్పు, నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు, నేను చెప్తాను అని చెప్పి శ్వేత అక్కడే కూర్చొని పోయింది. ఇక నలుగురు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వెంకట్ శ్వేతని ఇలా అడిగాడు, సుబ్రహ్మణ్యం నీతో ఇంతకు ముందులాగే ఉన్నాడా లేకపోతే ఎలా ఉన్నాడు శ్వేత అని వెంకట్ అడిగాడు. దానికి శ్వేత నవ్వుతూ, ఏంటి ఇదేనా మీ ఫ్రెండ్ గురించి నీకు తెలీదా, ఎలా ఉంటాడు నీకు తెలుసు కదా, మళ్ళీ అడగడం ఏంటి అని శ్వేత నవ్వుతూ అడిగింది. దానికి వెంకట్, నిజం చెప్పు శ్వేత, ఈ వారంలో ఇంతకు ముందులాగే ఉన్నాడా లేకపోతే వేరే విధంగా ప్రవర్తిస్తున్నాడా అని అడగడం జరిగింది. అలా వెంకట్ అడగంగానే శ్వేత కొంచెం కంటిలోంచి నీళ్లు కారుస్తూ, అవును వెంకట్, నువ్వు బాగా గుర్తుపట్టావే, ఎంతైనా ఫ్రెండ్వే కదా, నీకు అర్థమైపోతుంది, ఎందుకో సుబ్రహ్మణ్యం ఇంతకు ముందులాగా నాతో ఉండట్లేదు, నవ్వుతూ ఉండట్లేదు, అలానే కాసేపు కూర్చొని మాట్లాడు అంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాడు, రూమ్ లోపలికి వెళ్ళి ఒక్కడే కూర్చుంటాడు, తలుపు వేసుకుంటాడు, కనీసం ఏమన్నా తింటావా అని నన్ను అడగడు. అసలు ఒకప్పుడు సుబ్రహ్మణ్యం ప్రేమించి పెళ్లి చేసుకున్న రోజుల్లో ప్రశాంతంగా ఏది కావాలంటే అది తెచ్చి గోరుముద్దలు కలిపి తినిపించేవాడు. కానీ ఒక వారం నుంచి అలా ఉండట్లేడు. నాకు ఏం చేయాలో, ఇతన్ని ఎలా మార్చాలో, అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అని శ్వేత చెప్పింది. దానికి వెంటనే వెంకట్ ఈ విధంగా, ఇదిగో ఇతని ఫ్రెండ్ ఇలాగా జరిగింది అని చెప్పి విషయం చెప్పడం మొదలుపెట్టాడు. అవునా, ఇతనికి జరిగింది బాధాకరమే కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వీళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, వీళ్ళకి మనకి సంబంధం ఏంటి మరి అని శ్వేత అడిగింది. దానికి వెంకట్, చెప్తాను, కొంచెం ఓపిక పట్టు అని చెప్తున్నాడు. దానికి స్వామీజీ ఆ మాటల్ని మధ్యలో ఆపి, అమ్మ, మీరు సుబ్రహ్మణ్యం ఎప్పటి నుంచి నీతో ఇలా ప్రవర్తిస్తున్నాడో, దానికి ముందు మీరు ఎక్కడికి వెళ్ళారో ఒకసారి తెలుసుకోవచ్చా అని స్వామీజీ అడిగాడు. దానికి శ్వేత, అయ్యో ఏముందండి తెలుసుకోలేకపోవడానికి, చెప్తాను, మేమిద్దరం ఒక వారం ముందు రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఒక టేబుల్ మొత్తాన్ని కూడా మేము ముందే రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాము, ఎందుకంటే మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు, ప్రశాంతంగా బయట తిని మళ్ళీ ఇంటికి రావాలనేది మా ఆలోచన. అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి మొత్తం ఫుడ్ అంతా తిన్న తర్వాత బయటకైతే వచ్చాము. నన్ను గబగబా ఇంట్లో వదిలేసి ఆయన హడావుడిగా మళ్ళీ కారు తీసుకొని బయలుదేరాడు. అక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫోను రాలేదు, కానీ ఎందుకు నన్ను హడావుడిగా తీసుకొచ్చి ఇంట్లో దించి మళ్ళీ బయటికి వెళ్ళాడో నాకు తెలియదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదేవిధంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాక తనకేం జరిగిందో నాకు తెలియదు, ఏదన్నా నేను అడిగితే చెప్పట్లేడు అని చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత స్వామీజీ, ఆ రెస్టారెంట్లో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి, నువ్వు వెళ్ళి వెంటనే ఆ రెస్టారెంట్ సీసీ ఫుటేజ్ ఏదైనా తీసుకొని రాగలుగుతావా అని వెంకట్ని అడగడం జరిగింది. అయితే వెంకట్ కానిస్టేబుల్ కావడం వల్ల ఏదో కేసు దర్యాప్తు అని చెప్పి ఆ ఫుటేజ్ని తీసుకొని రావడం జరిగింది. అయితే వెంకట్ ఆ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించిన తర్వాత అందరినీ కూడా తన ఇంటికి రమ్మన్నాడు. వెంకట్, రమేష్, తర్వాత స్వామీజీ, శ్వేత, సురేష్ తల్లిదండ్రి వీళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేరారు ఆ రెస్టారెంట్లో ఏం జరిగిందో తెలుసుకోవడానికి. అలా ఫుటేజ్ ఆన్ చేశాడు వెంకట్. అది చూసే వరకు వాళ్ళందరికీ ఏం జరుగుంటుంది అక్కడ అనే భయంతో, ఆలోచనలతోటి ఏం చెయ్యాలో అర్థం కాక ఒంటికి చెమటలు పడుతూ కూర్చొని బిగబట్టి చూస్తూ ఉన్నారు ఆ దృశ్యాలని. అలా చూస్తూ ఉండంగానే ఒక్కసారిగా అందరూ కేక పెట్టారు భయంతో. అక్కడ శ్వేత
తన భర్త సుబ్రహ్మణ్యాన్ని గొంతు గట్టిగా పట్టుకొని నొక్కేసింది. అలా శ్వేత సుబ్రహ్మణ్యం గొంతు గట్టిగా పట్టుకొని నొక్కిన తర్వాత సుబ్రహ్మణ్యం గిలగిలా కొట్టుకుంటూ అక్కడ పడిపోయాడు. అక్కడ పడిపోయిన సుబ్రహ్మణ్యంని చూసి శ్వేత అలాగే చాలా గట్టిగా నవ్వుతూ అలా కళ్ళు తిరిగి కింద పడిపోయింది పక్కనే. ఆ తర్వాత ఇదంతా చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఏంటి, నీ భర్తని నువ్వే చంపుకున్నావా? కానీ ఇప్పుడు ఎలా బతికి ఉన్నాడు? అసలు ఇప్పుడు బతికి ఉన్న అతను ఎవరు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇదంతా చూసిన వాళ్ళందరూ కూడా, స్వామీజీ ఒక్క నిమిషం ఆగండి, మీరందరూ మాట్లాడడం ఆపండి, దయచేసి ఆ ఫుటేజ్ని కొంచెం స్లోగా మీరు చూపించగలరా అని అడిగాడు వెంకట్ని. దానికి వెంకట్ సరే అని అందరికి కూర్చోమని చెప్పి మళ్ళీ ఆ ఫుటేజ్ని కొంచెం స్లోగా చూపించడం జరిగింది. ఆ ఫుటేజ్లో మళ్ళీ ఒకసారి అందరూ చూసినట్టయితే సుబ్రహ్మణ్యం గిలిగిలా కొట్టుకొని కింద పడిపోయిన తర్వాత, శ్వేత గట్టిగా నవ్విన తర్వాత, శ్వేత ఒంట్లోంచి ఏదో ఆత్మ పైకి లేచి వెళ్ళిపోతూ గాల్లో కలిసిపోయినట్టు కనిపిస్తూ ఉంది ఫుటేజ్లో. అలా చూసిన వాళ్ళందరూ మళ్ళీ షాక్ అయ్యారు. అంటే ఆ తర్వాతనే శ్వేత శరీరంలోకి ఎవరో ప్రవేశించి సుబ్రహ్మణ్యాన్ని చంపారు. కానీ సురేష్ ఆత్మ అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యం ఒంట్లోకి ప్రవేశించి ఆ సుబ్రహ్మణ్యాన్ని లేచి మళ్ళీ బయటికి వచ్చేలా చేసింది. ఎందుకు సుబ్రహ్మణ్యం శరీరంలోకి సురేష్ ఆత్మ ప్రవేశించిందంటే, అప్పటికే సుబ్రహ్మణ్యం శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి, ఆ శరీరం ఖాళీగా ఉంది కాబట్టి, అతని శరీరానుగుణాలు సురేష్ని ఆవహించేలా చేశాయి కాబట్టి సురేష్ అతను ఒంట్లోకి ప్రవేశించాడు. కానీ ప్రవేశించిన తర్వాత అక్కడున్న వాళ్ళెవ్వరిని గుర్తుపట్టలేక, తనెవరో తనకి గుర్తురాక ఇలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. అది చూసిన శ్వేత బాగా ఏడుస్తూ, అసలు ఇప్పుడు నా సుబ్రహ్మణ్యం కాదా? నేనెందుకు చంపాను? అసలు నేనెలా చంపుతాను? నేను అంతలా ప్రేమించిన వ్యక్తిని నేనెందుకు చంపుకుంటాను అని ఏడవడం మొదలుపెట్టింది. దానికి అలా శ్వేత ఒకవైపు ఏడుస్తూ ఉంటే వెంకట్ ఓదారుస్తూ ఉన్నాడు. ఇటుపక్క సురేష్ తల్లిదండ్రులు, రమేష్ ఇప్పుడు ఏం చెయ్యాలి? అయితే ఇప్పుడు మన సురేష్ ఆత్మే సుబ్రహ్మణ్యం ఒంట్లో ఉంది కదా, మరి ఎలా మళ్ళీ తిరిగి మన సురేష్ శరీరంలోకి ప్రవేశింపజేయాలి? ఏం చేస్తే ఇప్పుడు ఈ విషయం సరవుతుంది అని చెప్పి రమేష్తో మాట్లాడుతున్నారు. అది చూసిన స్వామీజీ, ఏమీ లేదు, మళ్ళీ సుబ్రహ్మణ్యం శరీరంలోనే ఆత్మని మన సురేష్ శరీరంలోకి నేనే ప్రవేశింపజేస్తాను. ఒక పూజ చేస్తే వెంటనే అందులో ఉన్న ఆత్మ ఇందులోకి వస్తుంది. నేను చేసి అలా సరిచేస్తాను. మనకి ఇంతకుముందు సురేష్ ఆత్మ ఎక్కడుందో తెలియదు కాబట్టి మనం ఈ పని చేయలేకపోయాము. కానీ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఈ పని మనం చేయగలుగుతాము అని చెప్పేసి ఒక రోజున ఒక ముహూర్తం నిర్ణయించి, ఆ ముహూర్తం సమయంలోనే ఈ సుబ్రహ్మణ్యం శరీరంలోని ఆత్మ సురేష్ శరీరంలోకి ప్రవేశించేలా చేశారు స్వామీజీ. అలా చేసే సమయంలో అందరూ అక్కడే ఉండి చూశారు. అలా చూసిన తర్వాత ఒక్కసారిగా సురేష్ శరీరంలో కదలిక వచ్చి లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని, ఏంటి వీరందరూ ఇక్కడ ఉన్నారేంటి, నేను ఇక్కడున్నానేంటి, అసలు ఏమయ్యింది అని అడుగుతున్నాడు. అతన్ని చూసిన సంతోషంలో రమేష్, సురేష్ తల్లిదండ్రులు చాలా సంతోషానికి లోనయ్యి అతన్ని వాటేసుకొని అతనితోటి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇటుపక్క శ్వేత సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా కదిలి ఉన్న సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా శవంలాగా పడిపోయి ఉన్నాడు. అతన్ని చూసి తట్టుకోలేక, సుబ్రహ్మణ్యం నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? ఇప్పుడు అతని ఆత్మ అతని శరీరంలోకి వెళ్ళింది, కానీ నిన్ను నేను ఎలా చూడాలి, నీ ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉంది. అలాగ శ్వేత వాళ్ళ అమ్మా నాన్న కూడా అక్కడికి వచ్చి, ఇలా జరిగింది ఏంటి స్వామీజీ, అయితే ఇప్పుడు మరి మా గతి ఏంటి? అసలు మా అల్లుడిని మా కూతురు ఎందుకు చంపుతుంది? ఇది సరైంది కాదు. సరే చంపుతుంటే ఎవరు చంపినట్టు? అది కూడా నా కూతురు శరీరంలోకి ఎందుకు ప్రవేశించాలి? ఎందుకు ప్రవేశించి చంపినట్టు? దయచేసి ఈ నిజాన్ని కూడా మీరే బయట పెట్టగలరు అని దండం పెట్టుకోవడం జరిగింది. దానికి స్వామీజీ, సరే నేను చెప్తాను, నేను కనుక్కుంటాను, మీరు కొంచెం ఆ ఓపిక పట్టండి అని చెప్పి అక్కడి నుంచి అందరినీ పంపేయడం జరిగింది. ఒకరోజు స్వామీజీ దగ్గరికి శ్వేత వెళ్ళింది. శ్వేత స్వామీజీ దగ్గరికి వెళ్ళి, స్వామీజీ నాకు ఒక అనుమానం ఉంది, అయితే ఈ అనుమానాన్ని అక్కడ అందరి ముందు చెప్పలేక నేను చెప్పలేదు. ఈ విషయం వెంకట్కి కూడా తెలియొద్దు. అయితే నేను సుబ్రహ్మణ్యం కాలేజ్ రోజుల్లో ప్రేమించుకున్నాం. మేము ప్రేమించుకునేటప్పుడు అక్కడ దివ్య అనే ఒక అమ్మాయి కూడా అక్కడే చదువుతూ ఉండేది. ఆ దివ్యకి సుబ్రహ్మణ్యం మీద ఇష్టం పెంచుకుంది. ఒకరోజు వచ్చి
నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సుబ్రహ్మణ్యంతో చెప్పడం జరిగింది. అది విన్న సుబ్రహ్మణ్యం, లేదు దివ్య, నేను శ్వేత ప్రేమించుకుంటున్నాము, దయచేసి మా ఇద్దరిని విడదీయొద్దు, నీ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పాడు. దానికి హర్ట్ అయిన దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక వారం 10 రోజుల వరకు కూడా కాలేజీకి రాలేదు. అయితే ఈ విషయం వెంకట్కి ఎందుకు తెలవద్దు అని అన్నానంటే, వెంకట్ దివ్యని చాలా ఇష్టపడేవాడు, ఒక రకంగా దివ్యని చాలా ప్రేమించాడు, పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాడు. కానీ దివ్య సుబ్రహ్మణ్యాన్ని ఇష్టపడుతున్నట్టు వెంకట్కి తెలియదు. ఈ విషయం అతనికి తెలిస్తే బాధపడతాడని నేను అతని ముందు మొన్న మీకు ఈ విషయం చెప్పలేదు. ఈ విషయం మీ దాకా తీసుకొని రావాలని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ తర్వాత ఒక వారం రోజులు ఆమె కాలేజీకి రాలేదు. ఇంకొక 10 రోజుల తర్వాత మా అందరికీ తెలిసింది ఏంటంటే, దివ్య సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పి తెలిసింది. అయితే ఇప్పుడు దివ్య సుబ్రహ్మణ్యం మీద ఉన్న ఇష్టంతో ఆమె ఆత్మ నా శరీరంలోకి ప్రవేశించి సుబ్రహ్మణ్యాన్ని చంపి ఉండవచ్చా, అదే జరిగిందేమో అని చెప్పి ఆలోచిస్తున్నాను నేను. దీనికి మీరేమంటారు స్వామీజీ అని చెప్పింది శ్వేత. దానికి స్వామీజీ, అవునా అమ్మ, సరే, ఈ విషయం నువ్వు నాకు చెప్పడం మంచిదయ్యింది. నీ శరీరంలోకే దివ్య ఆత్మ ప్రవేశించింది కాబట్టి మళ్ళీ నీ శరీరంలోకే దివ్య ఆత్మని ఆవాహన చేసి నేను విషయం కనుక్కోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి, ఒకరోజు అమావాస్య రోజు మీ కుటుంబంలోని వాళ్ళందరూ మీరు రండి ఇక్కడికి, నేను పూజ చేసి ఆమె ఆత్మని మళ్ళీ నీ శరీరంలోకి ప్రవేశింపచేసి నేను విషయం తెలుసుకుంటాను అని స్వామీజీ చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి వెంకట్కి అందరికీ కూడా విషయం గురించి చెప్పి, కాకపోతే వెంకట్కి దివ్య గురించి తెలియకుండా ఆ ఆత్మని బయట పెడతా అన్నాడు స్వామీజీ, వెళ్దాం పదా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అలా అమావాస్య రోజు వాళ్ళందరూ ఒక దగ్గరికి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న దివ్య ఒక ముగ్గు లాంటిది గీసి ఆ ముగ్గు మధ్యలో కూర్చోబెట్టాడు శ్వేతని స్వామీజీ. స్వామీజీ ఇలా అంటున్నాడు, అమ్మా శ్వేత, నువ్వు భయపడకు, ఆమె నీ శరీరంలోకి వస్తుంది, వచ్చినప్పుడు నేను ఆమె నుంచి ఏం నిజాలు తెలుసుకోవాలో తెలుసుకుంటాను, ఆ తర్వాత నీకు చెప్తాను, నువ్వు భయపడకుండా అక్కడ కూర్చో తల్లి అని చెప్పాడు. దానికి అక్కడే కూర్చుంది శ్వేత. అలా అక్కడ కూర్చున్న తర్వాత స్వామీజీ మంత్రాలు చదవడం ప్రారంభించాడు. అలా ఒక 5 నిమిషాల మంత్రాలు చదివిన తర్వాత శ్వేత ఏం మాట్లాడట్లేదు, కానీ అక్కడే ఉన్న వెంకట్ విపరీతంగా నవ్వుతూ కూర్చున్నాడు. పిచ్చి పట్టిన వాడిలాగా గట్టిగా అరుస్తూ నవ్వుతున్నాడు. అయితే అక్కడున్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో అర్థం కాలేదు, కానీ స్వామీజీ ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు శ్వేత ఒంట్లోకి కదా రావాల్సింది, నువ్వు వెంకట్ శరీరంలోకి ఎందుకు ప్రవేశించావు, వెంకట్ శరీరంలోకి ఎందుకు వచ్చావు అని చెప్పి అడగడం జరిగింది. దానికి వెంకట్ శరీరంలో అప్పటికే వచ్చి ఉన్న దివ్య ఆత్మ, నేనే వస్తాను, మరి నా ఇష్టం వచ్చిన చోటుకి నేను వస్తాను, వెంకట్ నన్ను ప్రేమించాడు కాబట్టి అతని శరీరంలోకి నేను వెంటనే రాగలుగుతాను, అందుకనే నేను వెంకట్ శరీరంలోకి వచ్చాను, ఎందుకు నన్ను పిలిచావో నువ్వు చెప్పు అని చెప్పి స్వామీజీని చూసి గట్టిగా నవ్వుతుంది. ఎందుకు పిలిచానో నీకు తెలీదా, నువ్వేం చేశావు సుబ్రహ్మణ్యాన్ని అని చెప్పి నేను గట్టిగా అడిగాను. అలా స్వామీజీ గట్టిగా అడిగేసరికి అక్కడున్న దివ్య ఆత్మ నవ్వుతూ, నేనేం చేశాను, సుబ్రహ్మణ్యాన్ని ప్రేమించాను, అంతే కదా, నేను అంతకు మించి నేనేం చేయగలను, నేనేమీ చేయలేను కదా అని చెప్పింది. దానికి స్వామీజీ, నువ్వు చంపావంటున్నావు, ఎందుకు చంపావో చెప్పు అంటే, నేనెప్పుడు చంపాను నాకు తెలియదు, నేను ఎవరినీ చంపలేదు, కాకపోతే నేను ఇలాగ మిగిలిపోవడానికి కారణం నా మీద నాకు కోపంతో నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమించానో అతను నన్ను కాదన్నాడు, అతను కాదన్నాక నా చదువు నాకు వద్దనిపించి నేను ఇంట్లో ఉండిపోయాను. ఆ తర్వాత కొన్ని రోజులకే నన్ను ప్రాణంగా ప్రేమించే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు ఇంకా బతకాలనిపించలేదు. నేను ఇష్టపడ్డ వాళ్ళు ఎవ్వరూ కూడా నా దగ్గర లేరు, అలాంటప్పుడు నేను ఎందుకు బతకాలి అని నేను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాను. కానీ ఒకరిని చంపాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు, నేను ఎవరిని చంపలేదు, అందులోనూ నేను ప్రేమించిన సుబ్రహ్మణ్యాన్ని నేనే ఎందుకు చంపుకుంటాను, నేను చంపలేదు అని చెప్పి అక్కడి నుంచి దివ్య ఆత్మ వెళ్ళిపోయింది. దివ్య ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత వెంకట్ నిదానంగా కళ్ళు తెరుస్తూ శ్వేత వైపు చూస్తూ కూర్చున్నాడు. దానికి శ్వేత, ఏంటి వెంకట్, నన్ను ఎందుకు అలా చూస్తున్నావు కోపంగా అంటే, కోపంగా కాదు, నీ ఒంట్లోకి ఇంకా రాలేదా ఆ ఆత్మ, వచ్చేమన్నా చెప్పిందా, నాకేమీ అర్థం కావట్లేదని వెంకట్ అన్నాడు. దానికి స్వామీజీ,
ఆమె వచ్చింది, చెప్పింది, వెళ్ళిపోయింది. కానీ ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపింది ఆ ప్రేతాత్మ కాదు, వేరే వాళ్ళు అని చెప్పి స్వామీజీ చెప్పాడు. దానికి శ్వేత, సరే నేను అనుమానించాను కదా స్వామీజీ, ఈ విషయం మీకు తెలిసింటే మీరు ముందే చెప్పొచ్చు కదా అంటే, నేను చెప్పినంత మాత్రాన నీ మనసులో ఉన్న అనుమానం ఎలా పోతుందమ్మా శ్వేత, ఇప్పుడు నీ కళ్ళ ముందే దివ్య వచ్చి సమాధానం చెప్పి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు దివ్య కాదని నీకు తెలిసింది కదా, ఇకనైనా నువ్వు ప్రశాంతంగా ఉండు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంకా అవసరం లేదు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం, ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపింది వేరే వాళ్ళ ఆత్మ, ఈ దివ్య ఆత్మ కాదు. ఈ విషయం తెలుసుకున్నావు కదా, సుబ్రహ్మణ్యాన్ని చంపడానికే ఆ ఆత్మ పూనుకొని ఉంది. సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత ఆ విషయం గ్రహించి ఆ ఆత్మ సంతృప్తి చెంది గాలిలో కలిసి వెళ్ళిపోయింది తన స్థానానికి. ఇక ఆమె రాదు, కనపడదు, ఇంకా నువ్వు ఈ ఆలోచనలన్నీ వదిలేసి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి శ్వేతను పంపించడం జరిగింది. కానీ ఆ పక్కనే ఉన్న వెంకట్కి తన స్నేహితుడి గురించి అందరి గురించి తెలుసుకోవడానికి ఆలోచన పెరిగిపోయి, లేదు స్వామీజీ మీరేదో దాస్తున్నారు, నా దగ్గర నిజం దాస్తున్నారు, వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిపోయారు, కానీ నా దగ్గరైనా మీరు ఉన్న విషయాన్ని చెప్పండి స్వామీజీ, నా ప్రాణ స్నేహితుడు, మేము చదువుకునే రోజుల నుంచి ప్రాణంగా ఉండేవాళ్ళం, కానీ ఈరోజు నా స్నేహితుడు ఎలా చనిపోయాడో ఎవరు చంపారో కూడా తెలియకపోతే నేను బతికి అనర్థం, దయచేసి నాకు నిజం చెప్పండి స్వామీజీ, నేను ఎవరికి చెప్పను అని చెప్పడం జరిగింది వెంకట్ ఆ మాట అనేసరికి స్వామీజీ ఇలా చెప్పాడు, ఏమీ లేదు వెంకట్, సుబ్రహ్మణ్యాన్ని చంపింది ఎవరో కాదు, ఆమె కన్న తల్లే, అతని తల్లే ఆమెను చంపింది అని చెప్పాడు. దానికి వెంటనే వెంకట్ ఆశ్చర్యపోతూ, అదేంటి సొంత తల్లి కొడుకుని చంపుతుందా, అలా ఎందుకు చంపుతుంది స్వామి, మీరు చెప్పేది నిజమేనా లేకపోతే ఏదో ఒకటని చెప్తున్నారా, ఇప్పటిదాకా ఎప్పుడూ జరగలేదు అంత ఘోరంగా, అసలు కన్న కొడుకుని అంత కిరాతకంగా ఆమె ఆత్మరూపంలో వచ్చి, అది కూడా కోడలు ఒంట్లోకి ప్రవేశించి కొడుకుని చంపాలన్నంత కసి ఆమెకెందుకుంటుంది, అయినా సుబ్రహ్మణ్యం అనాథ, నాకు పరిచయమైన దగ్గర నుంచి అతను అనాథ, అతని తల్లిదండ్రుల పేర్లు ఎక్కడా లేవు, ఎక్కడా రాయడు కూడా, అలాంటప్పుడు ఆమె కన్నతల్లి అని ఎట్లా చెప్పగలుగుతారు మీరు అని వెంకట్ ప్రశ్నించడం జరిగింది. దానికి స్వామీజీ నవ్వుతూ, అసలు ఏం మాట్లాడుతున్నావు వెంకట్, ఒక తల్లి లేకుండా పిల్లలు బయటికి ఎలా అసలు బతకగలుగుతారు, ఎలా పుట్టుక సాధ్యమవుతుంది, సుబ్రహ్మణ్యం నీకు చదువుకున్న రోజటి నుంచి తెలుసు, శ్వేతకి ప్రేమించినప్పటి నుంచి మాత్రమే తెలుసు, అతనికి ఆ ముందు జీవితం ఇంకా ఉంది, అయితే అతని జీవితం గురించి అతనికి తెలుసు తప్పించి ఎవరికి మీకెవ్వరికి చెప్పలేదు, ఇప్పుడు నేను చెబుతాను విను, అతను ఒక పేదింట్లో పుట్టాడు, కన్న తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు, అయితే సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మకి బాగా ఆస్తి మీద డబ్బుల మీద అలాగనే సొసైటీలో ఎక్కువగా రిచ్గా బతకాలన్న ఆలోచన బాగా ఎక్కువగా ఉంటుంది, కానీ తండ్రి మాత్రం చాలా రోజువారీ కూలి, అతను తెచ్చిన కూలీలో కొంత భాగం అతను తాగుడికి ఉపయోగిస్తే మిగతాదంతా తన కొడుక్కి తన భార్యకి ఏది కావాలన్నా అది తెచ్చిపెట్టే పనిలోనే ఉండేవాడు, అలా తనకు వచ్చిన దాంట్లో మంచిగా చూసుకుంటున్నాడు, కానీ అతను తీసుకొచ్చే డబ్బులు అతని భార్యకి అయితే సరిపోయేవి కావు, ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్యం తల్లికి బాగా గొప్పోళ్లలాగా బతకాలనే ఆశ ఉండేది, ఆ ఆశలో భాగంగా రోజు సుబ్రహ్మణ్యం తండ్రిని వేధిస్తూ ఉండేది, అలా వేధిస్తున్నా కానీ భార్యను భరిస్తాడే తప్పించి ఎప్పుడు కూడా భార్య మీద కానీ కొడుకు మీద కానీ తండ్రి చేయి చేసుకోలేదు, పైగా సుబ్రహ్మణ్యం అంటే వాళ్ళ నాన్నకి పంచ ప్రాణాలు, ఏది అడిగినా సరే కొడుక్కి తీసుకొచ్చేవాడు, అలాగనే సుబ్రహ్మణ్యానికి కూడా వాళ్ళ నానంటే పంచ ప్రాణాలు, అసలు ఏదైనా సరే తను ఏది తిన్నా తన తండ్రికి కొంచెం ఉంచి తినిపించేవాడు, అంత ప్రేమానురాగాల మధ్య బతుకుతున్న వాళ్ళకి మాత్రం సుబ్రహ్మణ్యం తల్లి ఎంతసేపటికి డబ్బు ఆశ, కొడుకు పట్టడు భర్త పట్టడు, కేవలం డబ్బు మాత్రమే ఆవిడకి ప్రపంచం. అలా ఆమె ఎవరి దగ్గర అయితే కూలి పని చేస్తున్నాడో ఆమె భర్త, ఆ యజమానిని ఆమె దారిలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టింది, ఆ యజమానిని ఆకర్షించి రోజు తన ఇంటికి రప్పించుకునేది, అలా ఆ యజమాని ఇచ్చిన డబ్బులతోటి రకరకాల చీరలు నగలు కొనుక్కునేది, కానీ ఈ విషయం సుబ్రహ్మణ్యం తండ్రికి మాత్రం కొన్ని రోజులు తెలవలేదు, ఆ తర్వాత ఆమె రోజుకొక చీర కట్టుకోవడము రోజుకొక నగ వేసుకోవడము చూసి అనుమానం పెరిగిన భర్తకి ఒకరోజు కూలి పనులకు వెళ్తున్నానని బయటికి వెళ్ళిపోయాడు, కానీ కాసేపటికి అనుమానం వచ్చి ఈమె ఎందుకు ఇలా ఆ రోజుకొక రకంగా కట్టుకుంటుంది, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కోవాలి అని చెప్పి భార్యకు తెలియకుండా ఇంకొక మార్గం నుంచి ఇంటి వెనకకు వచ్చి చూశాడు, అలా చూసిన తన భర్తని నమ్మలేకపోయాడు అతను, తన యజమాని
యజమాని బుల్లెట్ బైక్ బయటే ఉంది. అదీ కాక లోపల వాళ్ళిద్దరి సౌండ్స్ వినిపించి అలా చూసేసరికి సుబ్రహ్మణ్యం తండ్రి తట్టుకోలేకపోయాడు. ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రి కూలి పని చేసి బాగా తాగి వచ్చి ఇంటికి వచ్చి తన భార్యని కొడుకుకి వినిపించకుండా, నువ్వు మా యజమానితోటి సంబంధం ఎందుకు పెట్టుకున్నావు, ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు, నీకు డబ్బే కావాలి అంటే నేను ఏదో ఒక రకంగా సంపాదించేవాడిని, కానీ నువ్వెందుకు దారి తప్పుతున్నావు, మన కొడుకు ఈ విషయాన్ని చూస్తే ఏమనుకుంటాడు అని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. దానికి ఆమె ఒక్కసారిగా ఏడుస్తూ, నన్ను క్షమించండి, నేను ఇక ముందు ఇలాంటి పొరపాట్లు చెయ్యను, దయచేసి నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంది. అది చూసిన భర్తకి భార్య మీద ఎక్కువ ప్రేమ కాబట్టి, సరేలే ఇక ముందు ఈ తప్పులు చెయ్యకు, చాలు ఇప్పటిదాకా అని చెప్పి దగ్గరికి తీసుకున్నాడు. అలా వాళ్ళు అన్నం తిన్న తర్వాత పడుకున్నారు. కానీ ఆ భార్యకి ఇంకా కూడా అనుమానం, ఆ డబ్బు ఎక్కడ వెళ్ళిపోతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక భర్తని చంపేద్దాము, చంపితేనే తన ఆగడాలకు ఎటువంటి అడ్డంకులు పెట్టేవాళ్ళు ఉండరని అనుకొని తన చీరకొంగు తీసుకొని కొడుకు నిద్రపోతున్నది చూసి తన భర్త మెడ చుట్టూ ఆ చీర బిగించేసి చంపడం మొదలుపెట్టింది. అతని కాళ్ల కదలికలకి కొడుక్కి మెలకు వచ్చి లేచి చూసేసరికి ఆమె తన భర్తను చంపుతూ ఉంది. అలా చంపుతూ అతని కాళ్ళు కొట్టుకోవడం ఆగిపోయి నిశ్చేష్టుడై పడిపోయిన తర్వాత ఆమె చీర తీస్తూ ఉంది. అది చూసిన కొడుకు, మా నాన్నని చంపుతావా నువ్వు అని చెప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద కర్ర తీసుకొని తన తల్లిని కొట్టి కొట్టి చంపాడు. అయితే ఆ తల్లిని కొట్టిన తర్వాత అతనికి భయం వేసి ఏం చేయాలో అర్థం కాక పారిపోయి ఒక ఊరికొచ్చి అనాథ శరణాలయంలో చేరాడు. అలా అనాథ శరణాలయంలో నాకెవ్వరూ లేరు అని రాసి అక్కడ చేరాడు. అయితే అప్పటికి సుబ్రహ్మణ్యానికి తెలియంది ఏంటంటే ఆమె చనిపోలేదు. ఆమె చనిపోక కొస ప్రాణాలతో ఉంటే ఊరి వాళ్ళందరూ తీసుకెళ్ళి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఆమె లేవలేక నడవలేక అలా మంచం మీదే చాలా కాలం ఉంది. కానీ ఆమెకి గుర్తుండేదల్లా ఒక్కటే, తన జీవితాన్ని నాశనం చేసి తన ఆశల్ని ఎండుగట్టుగట్టి తనని చంపాలని చూసిన తన కొడుకు కళ్ళ ముందు అతని రూపమే ఉండేది. ఆమె చనిపోయే చివరి నిమిషం దాకా కూడా తన కొడుకుని చంపాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఆమె కన్ను మూసింది. అలా కన్ను మూసిన తర్వాత ఆమె ప్రేతాత్మ అయ్యింది. ఆ ప్రేతాత్మకి తను అనుకున్న లక్ష్యం నెరవేరేదాకా ఆలోచన ఉండదు, నిద్ర ఉండదు, సుఖం ఉండదు, ఏమీ ఉండదు. ఆ ప్రేతాత్మ తను అనుకున్నదే తడువుగా ఒకరోజు రెస్టారెంట్లో శ్వేత ఒంట్లోకి ప్రవేశించి సుబ్రహ్మణ్యాన్ని చంపింది. అలా సుబ్రహ్మణ్యం చనిపోయాడని తెలిసాక శ్వేత ఒంట్లోంచి ఆ ఆత్మ లేచి వెళ్ళిపోయింది అని చెప్పాడు. దానికి వెంకట్ ఆశ్చర్యపోతూ, ఇంతలా కన్నతల్లి ఒక కొడుకు మీద పగబడుతుందా, ఇంతలా కొడుకుని ప్రాణం బలి తీసుకునేదాకా తను ప్రేతాత్మ అవుతుందా అని చెప్పి అనుకుంటున్నాడు. నీకు తెలియదు వెంకట్, ఆత్మలో కూడా 3 రకాలు ఉంటాయి. ఒకటి గాలి, ఒకటి ఆత్మ, మూడోది ప్రేతాత్మ. ఈ గాలి అంటే ఇంట్లో వాళ్ళని భయపెట్టడం, ఏంటంటే కుర్చీలు కదలడం, తలుపులు కదలడం, ఇలాంటివి గాలి చేష్టలు అంటారు. వాటి వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. ఆత్మ అనవసరంగా ఒకరి జోలికి పోదు. తను ఎవరి శరీరం అయితే అనుకూలంగా ఉంటుందో, భయపడతారో అలాంటి వాళ్ళ ఒంట్లోకి ప్రవేశించాలని మాత్రమే ఆత్మ చూస్తుంది. తను అనుకున్నది ఏదో చిన్న చిన్న పనులు చేసి వెళ్ళిపోతుంది. కానీ ప్రేతాత్మ అలా కాదు. తను చనిపోయేటప్పుడు ఒక లక్ష్యం, ఒక మార్గం నిర్దేశించుకుంటుంది. ఆ తర్వాత అది ప్రేతాత్మ అయ్యి ఆ మార్గం, ఆ లక్ష్యం నెరవేర్చుకునేదాకా వాళ్ళని వదలదు. ఈ రకంగా 3 రకాలు ఉంటాయి. అయితే సుబ్రహ్మణ్యం వాళ్ళ అమ్మ ప్రేతాత్మగా మారింది. ఏంటంటే ఆమె చనిపోయేటప్పుడు ఆమెకున్న లక్ష్యం ఒక్కటే, సుబ్రహ్మణ్యాన్ని చంపాలి ఎటుకూడి అని చెప్పి. అదేవిధంగా శ్వేత ఒంట్లోకి వచ్చి సుబ్రహ్మణ్యాన్ని చంపింది, సుబ్రహ్మణ్యాన్ని మీకు దూరం చేసింది అంతే అని చెప్పాడు. అది విన్న వెంకట్ ఒక్కసారిగా ఏడుస్తూ, పాపం శ్వేత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. అదే కాక ఇప్పుడు పాపం ఆమె కడుపుతో ఉంది. సుబ్రహ్మణ్యం లేక, సుబ్రహ్మణ్యం తల తండ్రి ఇద్దరు ప్రేమ నోచుకోక, అలాగనే భార్య ప్రేమ నోచుకోక, ఇప్పుడు పుట్టబోయే బిడ్డను కూడా చూడలేక వాడు చనిపోయాడు. నా స్నేహితుడు చావు ఇంత ఘోరంగా ఉంటుందని నేను అనుకోలేదు అని ఏడుస్తూ ఉన్నాడు వెంకట్. అది విన్న తర్వాత స్వామీజీ ఒక మాట చెప్పాడు. వెంకట్, నువ్వేమీ ఇబ్బంది పడకు, సుబ్రహ్మణ్యం ఇప్పుడెక్కడా దూరంగా లేడు శ్వేతకి. ఆమె కడుపులో బిడ్డలాగా రాబోతున్నాడు. ఇక తన భర్తని తన బిడ్డ రూపంలో చూస్తూ బతకడానికి శ్వేతకి తగిన సమయం కావాలి.
ఎవరో కాదు పుట్టేది, తన భర్తే తన కొడుకు రూపంలో ముందుకు రాబోతున్నాడు. ఈ విషయం నువ్వే ఆమెకు చెప్పి ధైర్యం చెప్పాలి అని చెప్పాడు. కానీ అక్కడ వెంకట్ ఒక ప్రశ్న మళ్ళీ అడిగాడు స్వామీజీని. మరి సుబ్రహ్మణ్యం అలా చనిపోయాడు కదా, సురేష్ ఆత్మ సుబ్రహ్మణ్యం శరీరంలోకి ఎప్పుడు ప్రవేశించింది స్వామి అని చెప్పి అడిగాడు. దానికి స్వామీజీ, సుబ్రహ్మణ్యం ఎప్పుడైతే చనిపోయాడో, సుబ్రహ్మణ్యం చనిపోగానే శ్వేత శరీరంలోంచి ఆమె తల్లి, సుబ్రహ్మణ్యం తల్లి ఆత్మ పైకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత సురేష్ శరీరంలోంచి బయటకు వచ్చిన ఆత్మ ఎటు ఎవరి శరీరంలోకి ప్రవేశించాలో అర్థం కాక అలా దారి తప్పి అక్కడే నిశ్చేష్టుడై పడి ఉన్న సుబ్రహ్మణ్యం ఒంట్లో ఏం లేదని తెలిసి ఆ ఒంట్లోకి ప్రవేశించింది. కానీ అలా ప్రవేశించిన సురేష్ ఆత్మ ఏం చెయ్యాలో, ఎలా మళ్ళీ బయటికి రావాలో అర్థం కాక ఆ శరీరంలో ఉండలేక తన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరో తెలియక చాలా ఇబ్బంది పడుతూ వచ్చింది. అప్పుడే వీళ్ళు నా దగ్గరికి రావడం వల్ల సురేష్ ఆత్మ ఎక్కడుందో తెలుసుకోవడానికి మేము మీ దాకా రావడం జరిగింది. సుబ్రహ్మణ్యం శరీరంలో ఉన్న సురేష్ ఆత్మని తీసి సురేష్ శరీరంలోకి ప్రవేశపెట్టాను. అయితే సుబ్రహ్మణ్యం చనిపోవడానికి కారణం తెలుసుకోవాలి కాబట్టి నేను ఇంతలా చేయడం జరిగింది. ఇక ఈ విషయం నువ్వెవరికి చెప్పమాకు, మర్చిపోయిన గతం మర్చిపోండి, అందరూ ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఉండండి అని చెప్పి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇది ఫ్రెండ్స్ కథ. ఇక ఈ కథ మీ అందరికీ నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేరు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో, హంటెడ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. బాయ్.